రాత్రింబగళ్ళు మానకుండా దుష్టుడు చేస్తున్న పని దేవుని సమాజము మీద మంత్రప్రయోగం. నీ జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి అనేక స్థితిగతులకు మంత్రప్రయోగము కారణం. నీ సంసారం పాడైపోవడానికి మంత్రప్రయోగం కారణం. ఆర్థికంగా నీవు చితికిపోవడానికి మంత్రప్రయోగం కారణం. గ్రహించండి, అర్థం చేసుకోండి, మేల్కొనండి. డబ్బులు రావాలి ప్రార్థన చేయండి, డబ్బులు రావాలి ప్రార్థన చేయండి. నువ్వు 1000 ఏళ్ళు ప్రార్థన చేసినా లాభం లేదు. నీకు డబ్బులు రాకుండా చేయడానికి వాడు ప్రయోగించిన మంత్రాలు ఉన్నాయి. కలిసి మోకరించి ఆ మంత్రాలను బంధించండి. ఎల్లుండి కల్లా నీ ఇంటికి డబ్బులు వస్తాయి. దేవుని ప్రజలను స్పాట్ చేసి కొంతమందిని వాడు గుర్తిస్తాడు. సత్య సంబంధులు, సత్యము కొరకు ప్రతిష్ఠితులు, వీళ్ళకు డబ్బులు రావద్దు. వీళ్ళు సత్యం కొరకు అంకితమయ్యారు. వీళ్ళ కుటుంబాలు బాగుండొద్దు, వీళ్ళ ఆరోగ్యాలు బాగుండొద్దు అని శ్మశానాల్లో కూర్చొని రాత్రింబగళ్ళు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా మంత్రాలు చదువుతున్నారు, పూజలు చేస్తున్నారు, క్షుద్ర పూజలు. ఇది దుష్టుని క్రియ. వాళ్ళు ఏదో మంచి పని చేస్తున్నామని అనుకుంటున్నారు. వాళ్ళు విక్టిమ్సే. వాళ్ళున్న భ్రమలో నుంచి వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు ప్రయోగించిన మంత్రాల ప్రభావము నుండి దేవుని సంఘం బయటికి రావాలి. దీనికంతటికి మనం మోకరించి ఏది బంధించాలో దాన్ని బంధించాలి, ఏది విప్పాలో దాన్ని విప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నీ బాధ్యత, నా బాధ్యత, సత్య సంబంధుల బాధ్యత. వాడెందుకు ఇలాగన్నాడు, వీడెందుకు ఇలా చేశాడు, ఇవన్నీ వేస్ట్. అందరూ విక్టిమ్సే. వీళ్ళందరూ బాధితులే. మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా సాతాను శక్తుల చేతిలో బాధితులు, బంధితులు. ఆ బంధకాలు విప్పవలసిన వాడవు నీవు. సువార్తను ద్వేషిస్తున్న వాళ్లను ఆ ద్వేషమనే బంధకాల్లోంచి మనమే విప్పాలి. ప్రార్థన ద్వారా సీరియస్ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉన్నది. ఏదో బ్రతకటానికి ఒక ముద్ద తినాలి, మిగిలిన సమయం అంతా మోకాళ్ళ మీద గడపాలి. అలాగూ నిష్ఠతో ప్రతిష్ఠితులైనటువంటి ప్రార్థనా సమాజం ఒకటి, ప్రార్థనా సైన్యం ఒకటి తయారు కావాలి. అప్పుడే మన దేశం ఆశీర్వదింపబడుతుంది, ఈ ప్రపంచం వెలిగించబడుతుంది, దేవుని చిత్తము నెరవేరుతుంది, ప్రభు రాకడ సంభవిస్తుంది. అందుకొరకు మనం సిద్ధపడదాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పమన్న మాట చెప్పాను. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఏంటి ప్రభువా నీ దాసుని భారం? ఏం జరుగుతోంది? నాలో దుష్టుని కార్యం ఏంటి? సంఘములో దుష్టుని కార్యం ఏంటి? సమాజములో దుష్టుని కార్యం ఏంటి? ప్రభువా దుష్టుని కార్యములన్నీ బంధించండి, గుర్తుపట్టడానికి సహాయం చేయండి. పొలములో దుష్టుని కార్యం, దేవుని ఇంటిలో దుష్టుని కార్యం, నా హృదయములో దుష్టుని కార్యం, నా ఆలోచన విధానములో దుష్టుని కార్యం, వీటన్నిటిని పెరికివేయి తండ్రి, కాల్చివేయి తండ్రి. నన్ను విముక్తుని చేయండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి. నా స్థానిక సంఘమును పరిశుద్ధపరచండి, నేనున్న సహవాసాన్ని పరిశుద్ధపరచండి, మా దేశమును పరిశుద్ధపరచండి.
తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని సాతాను బహు క్రోధము గలవాడై దిగి వచ్చాడు తండ్రి. నేను కూడా సమయము కొంచెమే అని గ్రహించి విజృంభించి ఆధ్యాత్మిక పోరాటం చేయటానికి నాకు జ్ఞానము దయచేయండి. సమయం ఎక్కువ లేదు, పోరాటం మిక్కిలి భీకరమైన స్థాయిలో నడుస్తూ ఉంది. నిద్రపోయే సమయం కాదు, వినోదాల కోసం ఇది సమయం కాదు. ప్రభు రాకడ బహు సమీపం. క్రీస్తు సంఘమా, నువ్వు మేల్కొనాలి. ఈ దేశ రక్షణ నీ మీద ఆధారపడి ఉంది. సంఘములోని ఉజ్జీవం నీ మీద ఆధారపడి ఉంది. దేవుడు నీ వంక చూస్తున్నాడు. నిర్లక్ష్యంగా ఉన్నావా? ఆ నిర్లక్ష్యమే నీలో సాతాను కార్యం. నేనేం చేయగలనులే అని నిరాశపడుతున్నావా? ఆ నిరాశ నీలో సైతాను కార్యం. దేవుడు నీ మీద గొప్ప భారం పెట్టాడు, కానీ దాన్ని నీకు అర్థం కాకుండా చేస్తున్నాడు. సాతాను కార్యం అది. నీకు ఇష్టమైతే, విషయం అర్థమైతే 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి, యేసయ్యా నాలోని దుష్టుని కార్యములని కాల్చివేయమని మనసారా ప్రార్థించి, ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా,